జై గురుదత్త. అందరికీ నమస్కారం. దేశాన్ని పరిపాలించే మహారాజుకు, విద్యా బుద్ధులు బోధించే పండితుడికి వంశాంకురంగా మగ శిశువు జన్మిస్తే వారింటిలోని వారికే కాకుండా ఆ గ్రామానికి, దేశానికి కూడా పర్వదినమే. అందువలన కాలడి అగ్రహారంలోని వారందరూ శివగురువునకు మగపిల్లవాడు కలిగినందులకు సంతోషంతో పండగ చేసుకున్నారు. ఈ చిన్న పిల్లవాడు యావత్ భారతదేశానికి కీర్తి ప్రతిష్టలను పెంచి జగద్గురువై జీవన మార్గాన్ని సరిదిద్దుతాడు అని తెలియదు. కానీ ఒక దీపం నుండి మరి ఒక దీపం వచ్చినట్లుగా మరి ఒక పండితుడు జన్మించాడు అని సంతోషించారు. మేధావులైన జ్యోతిష శాస్త్రవేత్తలను గౌరవంగా పిలిపించాడు శివగురువు. తన కుమారుని యొక్క జాతక చక్రాన్ని పరిశీలించమని వారిని అభ్యర్థించాడు. దశాంశ, షోడశాంశ భావాలను జాగ్రత్తగా గమనించి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలియజేయమన్నాడు. తగినంత సమయం తీసుకొని జాతక ఫలితాలను వ్రాసి ఇయ్యవలసిందిగా ప్రార్థించాడు. పండితులందరూ శంకరుని జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అందులోని రహస్యాలను గ్రహించి ఆశ్చర్యపోయారు. మంచి మేధావి, విద్యలకు వ్యాసుని వంటివాడు, ధర్మస్థాపనకు ధర్మమూర్తి, అపజయమెరుగని అజేయుడు, గురువులకు గురువు, కవిత్వానికి మహాకవి, మానవాతీతుడు కాగలడు అని నిర్ణయించారు. పరమ పూజ్యుడు, పురాణ పురుషుడు, దాతలలో మహాదాత, బుద్ధికి బృహస్పతి, బ్రాహ్మణులలో శాంతమూర్తి, యోగులకు సచ్చిదానందుడు కాగలడు అని బ్రహ్మజ్ఞాని అయి జగత్తునకే దిశానిర్దేశం చెయ్యగలడని తెలియజేశారు. వారి మాటలను విని శివగురువు ఆనందపరవశుడయ్యాడు. ఆయుర్దాయానికి సంబంధించి పండితులు తెలియచేయలేదు, శివగురువు అడగలేదు. వచ్చిన పండితులందరికీ ధనరాశులను కానుకగా ఇచ్చి సగౌరవంగా వారిని పంపించివేశాడు. మంచి ముహూర్తంలో అగ్రహారంలోని పేరంటాండ్రు అందరూ వచ్చి బాలశంకరుణ్ణి ఊయల తొట్టిలో పరుండబెట్టారు. అది ఆ రోజున వారికి పెద్ద పండుగ. ముత్తైదువులందరూ కాళ్లకు పసుపు రాసుకొని జోలపాటలు పాడారు. ఆర్యాంబ వారందరికీ పసుపు కుంకుమలను, అరటి పళ్లను, నూతన వస్త్రాలను ఇచ్చి గౌరవించింది. ఊయల తొట్టికి రత్నాలను, మణులను వ్రేలాడదీశారు. బాలుని యొక్క ముఖకాంతులు రత్నాల మీద పడి ప్రతిబింబించేవి. అట్టి అందాలను చూసి ఆడవాళ్లందరూ మురిసిపోయేవారు. ఆ గ్రామంలోని ఆడువారందరూ ఏదో ఒక సమయంలో ఒకసారి వచ్చి బాలశంకరుణ్ణి ముద్దాడేవారు. మరికొంతమంది శివాలయానికి వెళ్ళటానికి బదులుగా బాలశంకరుణ్ణి చూడటానికి వచ్చేవారు. దేవాలయంలోని శంకరుడు మాట్లాడడు. బాలశంకరుడు నవ్వులతో మురిపిస్తాడు. ఓంకార నాదాన్ని వినిపిస్తాడు. వచ్చిన వారందరూ తమ ఇళ్లను, పనులను మర్చిపోయి పిల్లవానితో ఆడుకుంటూ మురిసిపోయేవారు. ఉదయం నుండి సాయంకాలం వరకు అమ్మలక్కల చేతిలోనే ఈ బాలశంకరుడు ఉండేవాడు. ఇక రాత్రి సమయంలో ఓంకార నాదాన్ని అందుకునేవాడు. కొంతమంది అమ్మలక్కలు దిష్టి తీసేవారు, మరికొంతమంది మంత్రాలు చదివేవారు. శివగురువు పంచాక్షరీ మంత్రాన్ని జపించి విభూతి పెట్టేవాడు. నెమ్మదిగా బాలశంకరుడు సుఖంగా నిద్రపోయేవాడు. ఎప్పుడైనా విభూతిని పెట్టడం మరచిపోతే బాలశంకరుడు ఓంకారాన్ని వినిపించేవాడు. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం బాలశంకరునికి విభూతి పెట్టేవారు. మరొక పెద్ద ముత్తైదు వచ్చి బాలశంకరునికి రుద్రాక్షను మెడలో వేసింది. మరొక ఆమె రక్షను కట్టింది. ఈ విధంగా అందరూ బాలశంకరునికి రక్షణ కల్పించేవారు. బాలశంకరుడు నెమ్మదిగా పెద్దవాడవుతున్నాడు. అందరి పిల్లల వలె తాను కూడా బోర్లా పడటానికి ఆరాటపడుతున్నాడు. కాళ్లను బిగించి ముందుకు పాకటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. తప్పటడుగులు వేస్తూ తల్లిదండ్రుల కళ్ళ వెంట ఆనంద బాష్పాలను రప్పిస్తున్నాడు. శివగురువు ఎల్లవేళలా శిష్యులకు వేద విద్యను బోధిస్తూ ఉండేవాడు. అందువల్ల ఎప్పుడూ వేదనాదం వినిపిస్తూ ఉండేది.
వేద మంత్రాలను వింటూ ఊయలలోని పిల్లవాడు సుఖంగా నిద్రించేవాడు. ఒకనాడు ఆర్యాంబకు ఊయల తొట్టిలో పాము కనిపించింది. ఆమె కంగారు పడి అందరినీ పిలిపించింది. పాము మరెవ్వరికీ కనిపించలేదు. వచ్చిన వారందరూ ఆర్యాంబకు పుత్రప్రేమ ఎక్కువ అవటం వల్ల భ్రాంతి పడింది అని అన్నారు. మరొకనాడు శివగురువునకు నందీశ్వరుడు కనిపించాడు. అదంతా తన యొక్క భ్రాంతి అని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. మరొకనాడు శిష్యులకు ఇంద్రాది దేవతలు, బ్రహ్మ మొదలైన వారందరూ ఊయల వద్దకు వచ్చి బాలుని చూస్తున్నట్లుగా అనిపించింది. ఈ విధంగా అచ్చటి వారందరికీ రకరకాల అనుభూతులు కనిపిస్తున్నా ఇదంతా తమ యొక్క భక్తి పారవస్యం వల్ల కలిగిన అనుభూతులే అని తమ మనస్సులకు తామే సర్ది చెప్పుకున్నారు. మహాపురుషుల యొక్క ఆవిర్భావంలో సామాన్య ప్రయోజనాలతో పాటు విశేష ప్రయోజనాలు కూడా ఉంటాయి. సామాన్యులకు కొన్ని విషయాలు మాత్రమే అర్థమవుతాయి. శ్రీకృష్ణుల యొక్క ఆవిర్భావ సమయంలో మిగిలిన దేవతలు ఏ విధంగా సహాయకారులై ఆవిర్భవించారో అదేవిధంగా కైలాసనాథుడైన పరమశివుడు భూలోకంలో శంకరునిగా అవతరించటానికి పూర్వమే శివపరివారం కూడా భూలోకంలో అవతరించింది. శ్రీరామాదులు రాక్షస జాతిని సంహరించారు. శంకరులు మానవ జాతిని ఉద్ధరించారు. భూలోకంలో యజ్ఞ యాగాది క్రతువులు తగ్గిపోయాయి. వైదిక కర్మలను సముద్ధరించుటకై 4 ముఖములతో చతుర్వేదములను బోధించు బ్రహ్మదేవుడు మండనమిశ్రుడిగా అవతరించాడు. మండనమిశ్రుడే సన్యాస ఆశ్రమం స్వీకరించిన తరువాత సురేశ్వరాచార్యులుగా ప్రసిద్ధి చెందారు. దేవతల గురువైన బృహస్పతి ఆనందగిరిగా అవతరించాడు. తారకాసురుని సంహరించి కార్తికేయుడిగా ప్రసిద్ధి చెందిన కుమారస్వామి కుమారుల భట్టుగా ఉద్భవించాడు. సర్వ జగత్తును ప్రకాశింపచేయు ఆదిత్యుడు పద్మపాదునిగా, వాయుదేవుడు హస్తామలకాచార్యునిగా, అగ్నిదేవుడు తోటకాచార్యునిగా అవతరించారు. శంకరుని శిష్యుల యొక్క ప్రజ్ఞాపాటవాలను, వారు బోధించిన తత్వజ్ఞాన సంపదను గ్రహించిన పెద్దలు వారిని ఆయా దేవతల యొక్క అంశలుగా గుర్తించారు. పరమేశ్వరుడే ఆదిశంకరుడిగా అవతరించినప్పుడు దైవగణాలు శంకరుని సహాయకారులై ఆవిర్భవించటంలో ఆశ్చర్యం లేదు. మానవునిలో ఉండవలసినటువంటి సహజమైన గుణమే మానవత్వం. అది నశించిపోతోంది. వారి వారి మనస్తత్వాలు మారిపోతున్నాయి. నాస్తికత్వం పెరిగిపోయింది. ఆత్మతత్వం గురించి ఆలోచించే వారే అరుదైపోయారు. దానినే ధర్మగ్లాని అంటారు. మహాపురుషులు అట్టి సమయాన భూలోకంలో అవతరిస్తారు. శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారం కోసం అనేక మార్లు భూలోకంలో అవతరించారు. కైలాసనాథుడు మానవ జాతిని సముద్ధరణ చేయటం కోసం భూలోకంలోని కాలడి గ్రామంలో అవతరించారు. ఆయన వెంట బ్రహ్మ, విష్ణువు, కుమారస్వామి, బృహస్పతి, వాయువు, వేదాంతులు, సిద్ధులు, సాధకులు అందరూ భూలోకంలో వారి వారి రూపాలలో ప్రవేశించారు. శంకరావతారంలోని విశేషం మరొకటి ఉంది. వీరందరూ తమంతట తామే భూలోకానికి దిగివచ్చారు. శంకరునికి అండగా నిలబడ్డారు. అందరూ ఆత్మవిద్యను బోధించారు. మండనమిశ్రుని భార్య అయిన ఉభయభారతి యొక్క జన్మవృత్తాంతమునకు ముందు జరిగిన విషయాన్ని తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నివసించే లోకం సత్యలోకం. అందులో ఒకరోజు గొప్ప మహాసభ జరిగింది. చతుర్ముఖ బ్రహ్మయే ఆ సభకు అధిపతి. సప్తర్షులు, సనక సనందాది సిద్ధులు, యోగులు, మహర్షులు ఆ సభలో ఆసీనులై ఉన్నారు. వేదములు బోధించు దేవతల గురువైనటువంటి బృహస్పతి అక్కడే ఉన్నారు. దేవర్షి అయిన నారదుడు, దుర్వాసుడు కూడా అక్కడే ఉన్నారు. వచ్చిన మునీశ్వరులందరూ సాంగోపాంగంగా వేదమును అధ్యయనం చేసినవారే. వారందరూ చతుర్ముఖుని యొక్క ఒక్కొక్క ముఖము వద్ద ఒక్కొక్క వేదమును వినిపిస్తున్నారు. సత్యలోకమంతా వేదనాదంతో నిండిపోయింది. కొంతమంది మహర్షులు బ్రహ్మదేవుని యొక్క పశ్చిమ ముఖం వద్ద
వేదాన్ని వినిపిస్తున్నారు. క్రమం తప్పటం వల్ల వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. చదువుల తల్లి అయిన సరస్వతీదేవి కూడా ఈ విషయాన్ని గమనించింది. ఎవరి నోట అపస్వరం వస్తోందా అని పరిశీలనగా చూసింది. క్షణకాలంలో విషయం తెలిసిపోయింది. స్వర విషయంలో జరిగిన దోషానికి కారణం దుర్వాసుడు అని గుర్తించి ఒక్కసారి ఫక్కున నవ్వింది సరస్వతీదేవి. సభలోని వారందరూ నివ్వెరపోయారు. అందరూ నోట మాట రాక చూస్తూ ఉండిపోయారు. సరస్వతీదేవి పరిహాసాన్ని దుర్వాసుడు గమనించాడు. చురుకైన కళ్ళతో జరిగినదంతా గ్రహించాడు. తాను ఏకాగ్రతతో లేను అని, వృద్ధాప్యం వల్ల బుద్ధి మందగించి అపస్వరం పలికాను అని తలచి సరస్వతీదేవి సభామండపంలో అందరి ముందు తనని అవమానపరిచింది అని భావించాడు. కానీ మానవులకు ముసలితనం రావటం సహజ లక్షణం. ముసలితనంలో నోటిలోని దంతాలు ఊడిపోతాయి. దంత సహాయంతో పలకవలసిన అక్షరాలలో స్పష్టత ఉండదు. అస్పష్టత వల్ల స్వరంలో భేదం వచ్చినట్లుగా వినిపిస్తుంది. అంత మాత్రం చేత దోషం చెప్పినట్లు కాదు. అతి సాధారణమైన ఇట్లాంటి చిన్న విషయాన్ని తెలుసుకోలేక చదువుల తల్లిననే అహంకారంతో తనని అందరి ముందు నవ్వుల పాలు చేసింది అని అనుకున్నాడు దుర్వాసుడు. అవమాన భారంతో ఈ మహర్షి ఊగిపోతున్నాడు. ఆయన శరీరమంతా దావాగ్ని వలె మారిపోయింది. నేత్రాలు నిప్పు కణికల వలె మండిపోతున్నాయి. అగ్ని జ్వాలలు ముక్కు రంధ్రాల నుండి బయటకి వస్తున్నప్పుడు బుసలు కొడుతున్న కాలసర్పం వలె కనిపిస్తున్నాడు. తాపసుల మహిమను గుర్తించలేక సరస్వతి తనని అవమానపరిచింది. స్వరములు పలుకటలోని నైపుణ్యం భూలోకవాసులైన బ్రాహ్మణోత్తములకు తెలుస్తుంది. కానీ జరా మరణాదులు లేని దేవతలకు ఎలా తెలుస్తుంది? అందువల్ల మానవ జన్మ ఎత్తి స్వర సంవిధానంలోని అంతర్యాన్ని, నైపుణ్యాన్ని స్వయంగా తెలుసుకో. మానవలోకంలో సామాన్య మానవ జన్మను ధరించెదవుగాక అని సరస్వతీదేవికి శాపమిచ్చాడు. దుర్వాస మహర్షి కోపావేశం తనను శపించిన మాటలను సరస్వతీదేవి విన్నది. గడగడలాడిపోయింది. కళ్ళలో దీనత్వం తాండవిస్తోంది. తన భర్తయైన చతురాననుని వైపు చూసింది. ఆయన ఏమీ మాట్లాడలేదు. మహర్షుల వైపు చూసింది. వారందరూ మతిస్థిమితం లేని వారి వలె వెర్రి చూపులు చూస్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మకు భార్య అయిన తనను నిండు సభలో ఒక కోపిష్టి మహర్షి శపిస్తే ఎవ్వరూ మాట్లాడటం లేదు. తాపసుల శక్తి సామర్థ్యాల ముందు దైవత్వం ఎందుకు పనిచేయదని తేలిపోయింది. దిక్కులేని తనను రక్షించువాడు దుర్వాసుడు ఒక్కడే అని గ్రహించింది. దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. వెంటనే మునీశ్వరుని పాదాలపై వ్రాలిపోయింది. పలు విధాలుగా ప్రాధేయపడింది. తనకు శాప విమోచనం కలిగించమని అర్థించింది. మునీశ్వరులందరూ దుర్వాసుని పలు విధాలుగా స్తుతించారు. సరస్వతీదేవి తప్పిదాన్ని క్షమించమని ప్రాధేయపడ్డారు. తెలియక చేసిన తప్పునకు తండ్రి కుమార్తెను రక్షించినట్లుగా కాపాడమని అర్థించారు. సరస్వతీదేవి యొక్క పశ్చాత్తాపంతో దూర్వాసముని శాంతించాడు. మునీశ్వరుల యొక్క ప్రార్థనలతో దయాపూరిత హృదయుడై ద్రవించిపోయాడు. తన శాపం యొక్క తీవ్రతను తగ్గించగలను అని, లోకోపకారముగా ఈ శాపము పరిణమించగలదు అని తెలియబరిచారు. అద్వైత సిద్ధాంత స్థాపనకై పరమేశ్వరుడు శంకరునిగా భూలోకంలో అవతరిస్తాడు. ఆయన యొక్క దర్శన భాగ్యంతో నీకు శాప విమోచనం కలిగి మామూలు రూపం వచ్చేస్తుంది. చతుర్ముఖుడు కూడా నిన్ను అనుసరించి భూలోకంలో అవతరిస్తాడు అని శాప విమోచనాన్ని శుభపరిణామంతో పూర్తి చేశాడు. జరిగిన విషయాన్ని స్మరించుకుంటూ దేవతలు, మహర్షులు, యోగులు, సిద్ధులు వారి వారి నివాసాలకు చేరుకున్నారు. సత్యలోకంలోని సభ పూర్తయింది. పరమేశ్వరుడు భూలోకంలో ఎప్పుడు అవతరిస్తాడు అని అందరూ ఎదురుచూస్తున్నారు. శాపగ్రస్తురాలైన సరస్వతీదేవి
భూలోకంలో అవతరింపబోవు సమయం ఆసన్నమైంది. ఎవరి ఇంట జన్మించి తన జన్మను సార్థకం చేసుకోవాలా అని ఆలోచిస్తూ దైవానుగ్రహ సంపన్నుడైన ఒక బ్రాహ్మణోత్తమునికి కుమార్తెగా అవతరించాలి అనుకుంది. శోణా నదీ తీరంలో విశ్వామిత్రుడు అనే బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. అతడు పరమశాంత స్వభావం కలవాడు. తల్లిదండ్రుల యందు భక్తి శ్రద్ధలు కలవాడు. విద్యా వినయ సంపన్నుడు, బంధు ప్రేమ కలవాడు, ధనవంతుడు, దాన ధర్మ నిరతుడు, వేదాధ్యయన తత్పరుడు, అతిథి అభ్యాగతులను పూజించే స్వభావం కలవాడు. ఇన్ని సద్గుణములు కల విశ్వామిత్రునికి సంతానం కలగలేదు. సంతానం కోసం తీర్థయాత్రలు చేశాడు. సాధు సత్పురుషులను సేవించాడు. గ్రహ జపాదులు చేయించాడు. దాన ధర్మాలు చేశాడు. పూజలు వ్రతాలు చేశాడు. దేవాలయాలను నిర్మించి దేవతామూర్తులను ప్రతిష్ఠించాడు. ఈయన తపస్సు ఫలించింది. తన భార్య గర్భవతి అనే శుభవార్త ఆయన చెవిన పడింది. తన కోరిక ఫలించినందులకు విశ్వామిత్రుడు దాన ధర్మాలు చేశాడు. గ్రామంలోని వారందరికీ కానుకలు పంపించాడు. 9 మాసాలు నిండిన తర్వాత శుభ సమయంలో విశ్వామిత్రుని భార్యకు అందాల రాశి అయిన కుమార్తె పుట్టింది. తెల్లని శరీరం, విశాలమైన నేత్రాలు, వీణానాదాన్ని మరిపించే కంఠస్వరంతో తేజోమూర్తిగా ఉన్న ఆ పిల్లదానిని ముత్తైదువులందరూ ముద్దులాడారు. శుక్లపక్షపు చంద్రుని వలె బాలిక పెరిగి పెద్దదవుతోంది. అక్షరాభ్యాసం నాడే విద్యలన్నీ ఆ పిల్లదానిని వరించాయి. ఈ విషయం ఆ గ్రామంలోని ప్రజలందరికీ తెలిసిపోయింది. ప్రజలందరూ ఆ బాలిక యొక్క ప్రజ్ఞాపాటవాలను చూసి చదువుల తల్లి అయిన భారతీదేవిని మించిపోయింది అని పొగుడుతూ ఆమెను ముద్దుగా ఉభయ భారతి అని పిలిచేవారు. అప్పటి నుంచి ఆమెకు ఆ పేరే సార్థకమైపోయింది. కాలం ఎవరికోసం ఆగదు కదా, అది ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటుంది. కాలానుగుణమైన మార్పులను మనమే అలవాటు చేసుకోవాలి. కాలంతో పాటు వయస్సులో కూడా మార్పులు వస్తాయి. శరీర ధర్మాలు మారుతాయి. ఆయా వయస్సుకు సంబంధించిన పనులను మానవుడు చేస్తూనే ఉంటాడు. ఉభయ భారతి కూడా పెరిగి పెద్దది అవుతోంది. తనకు అపురూపమైన భర్త రావాలి అని కోరుకుంటుంది. తనకు కాబోయే భర్త యొక్క రూపురేఖా విలాసాదులు చూడాలని, గుణగణాలను వినాలని అనుకుంటోంది. విశ్వామిత్రుని ఇంటికి వచ్చిన బ్రాహ్మణోత్తములకు సేవలు చేసేది. వారి నుండి అనేక విషయాలు గ్రహించేది. సద్గుణ సంపత్తి కల వరులను గూర్చి గుచ్చి గుచ్చి ప్రశ్నలడిగేది. దానికి వారందరూ యథాసమయానుకూలంగా సమాధానాలు చెప్పేవారు. నీ యొక్క అందచందాలకు, పాండిత్య ప్రతిభా పాటవాలకు తగిన వరుడు తప్పక నీకు లభిస్తాడులే అని ఆశీర్వదించేవారు.